హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా కామన్గా ఈ మధ్యకాలం మనం అందరిలోనూ చూస్తున్న ప్రాబ్లం హెవీ వెయిట్. ఎక్కువగా ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, లేదు అంటే టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఇంకా ప్రాపర్ లైఫ్ షెడ్యూల్ని పాటించకపోవడం వల్ల, అంతేకాకుండా సరైన ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినందువల్ల హెవీ వెయిట్ అనేది చాలా మందిలో మనం చూస్తున్నాం. అయితే ఈ హెవీ వెయిట్ వల్ల మనకి చాలా రకాల వేరే ఇతర డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. అంటే హార్ట్ డిసీజెస్ రావచ్చు, లేదు అంటే మనకి మోకాలు నొప్పులు రావడం, ఇంకా మనకి బ్యాక్ పెయిన్ రావడం, ఇలాంటి చాలా రకాల డిసీజెస్ అనేవి మనకి ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అందుకే మనం హెవీ వెయిట్ని కంట్రోల్ చేసుకొని మన వెయిట్ని నార్మల్గా ఉంచుకోవడానికి ఇంట్లోనే కొన్ని చిన్న చిన్న రెమెడీస్ని కనుక మనం పాటించినట్లయితే సరిపోతుంది. ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం. సో వెయిట్ లాస్ కోసం, బెల్లీ ఫ్లాట్ కోసం మనకి ఒక మంచి రెమెడీ గురించి తెలుసుకుందాం. సో దీనికోసం మనకు కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే సోంపు. ఈ మధ్యకాలంలో మనకి వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే అందరికీ కామన్గా ఇంచుమించు చాలామంది హెవీ వెయిట్తో ప్రాబ్లంతో అనేది సఫర్ అవుతూ ఉంటారు. సో అలా హెవీ వెయిట్ ఉన్నప్పుడు ఇంకా వేరే ఇతర ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. లైక్ హార్ట్ అటాక్ రిస్క్స్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, లేదంటే కీళ్ళ నొప్పులు, ఇంకా మోకాల నొప్పులు అనేవి రావడం మనకి, అండ్ బ్యాక్ పెయిన్ రావడం, అంతేకాకుండా పాదాల నొప్పులు రావడం, వేరే హెల్త్ ఇష్యూస్, డయాబెటిక్, థైరాయిడ్, ఇట్లాంటి వేరే హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. సో అందుకని మంచిగా మనకి వెయిట్ అనేది మేనేజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి హెల్త్ మేనేజ్మెంట్ కోసం, వెయిట్ మేనేజ్మెంట్ కోసం, హెవీ వెయిట్ని మనం రెడ్యూస్ చేసుకోవడం కోసం ఒక మంచి రెమెడీ మనం ఇప్పుడు చూద్దాము. సో దానికోసం మెయిన్ ఇంగ్రీడియంట్ కావాల్సింది ఓన్లీ సింపుల్ వన్ ఇంగ్రీడియంట్ అండి. అదేంటి అంటే సోంపు. మనం నార్మల్గా మీరు లంచ్ చేసిన తర్వాత, అంటే మీల్స్ ఏదైనా మనం భోజనం చేసిన తర్వాత కంపల్సరీగా చాలామంది ఏంటి అంటే సోంపు తీసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే మనకి సోంపులో చాలా మంచి డైజెషన్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయన్నమాట. అంతేకాకుండా మనకి గ్యాస్ కానీ, లేదంటే అసిడిటీ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది సోంపు. సో అంతేకాకుండా మనకి ఏంటి అంటే ఈ సోంపు అనేది మనం నమిలి డైజెషన్కి, మనకి ఎప్పుడైతే లంచ్ చేసిన తర్వాత, అంటే ఏదైనా మనం భోజనం చేసిన తర్వాత మనం దీన్ని నమిలి మింగేసినా కానీ ఆ జ్యూస్ అనేది మనకి చాలా మంచి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మనకి వేరే ఇతర ప్రాబ్లమ్స్ కూడా మనకి లేకుండా క్యూర్ చేస్తుంది అనమాట. సో ఇందువల్ల మనకి ఏంటంటే హెవీ వెయిట్ ప్రాబ్లం మనకి చాలా బాగా క్యూర్ అవుతుంది. సో ఈ సోంపు వాటర్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనకి ఒక 1 to 2 టేబుల్ స్పూన్ సోంపుని తీసుకోవాలి. ఒక బౌల్లో నీళ్ళని తీసుకోవాలి. నెక్స్ట్ ఈ సోంపుని మనం ఈ నీళ్ళల్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక మూత పెట్టి కవర్ చేసుకోవాలి. ఈ నీళ్ళని ఫస్ట్ మనం ఏంటి అంటే రాత్రి పూట మనం ఈ నీళ్ళని ప్రిపేర్ చేయాలన్నమాట. ఈ నీళ్ళని రాత్రి పూట నీళ్ళని ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ ఈ నీళ్ళని తాగాలి. సో ఈ సోంపు వాటర్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో మంచిగా మనకి వెయిట్ అనేది మేనేజ్ అవుతుంది, మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, అంతేకాకుండా మనకి డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి మన బాడీ వెయిట్ అనేది తగ్గించుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇందులో మనకి సోంపుని ఎందుకు యాడ్ చేస్తున్నాం? సోంపు మనకి చాలా బాగా మన క్లీన్ని కానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ని క్లియర్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎక్కువగా ఆడవాళ్ళలో వచ్చే యూటీఐ ఇన్ఫెక్షన్స్ని కూడా క్యూర్ చేస్తుంది. అండ్ మనకి ఒకవేళ యూరిన్లో బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా, ఇచ్చీ సెన్సేషన్ ఉన్నా కూడా చాలా బాగా ప్యూరిఫై అయ్యి మనకి ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ మెయిన్గా మనకి వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి సోంపులో మంచి మెటబాలిజంని ఇంప్రూవ్ చేసే ప్రాపర్టీస్ అనేవి చాలా ఉంటాయి. అంతేకాకుండా మనకి డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం కూడా మనకి లేకుండా ఉంటుంది. కాబట్టి మనకి వెయిట్ అనేది ఆటోమేటిక్గా మేనేజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా నీళ్ళని కవర్ చేసుకోవాలి. ఒక మూత పెట్టి నైట్ టైమే కవర్ చేసి పెట్టుకొని మార్నింగ్ మీరు స్ట్రెయిన్ చేసి వాటర్ని తాగాలన్నమాట. సో ఆ వాటర్ని మీరు తాగేటప్పుడు ఈ సోంపుని స్ట్రెయిన్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఆ సోంపుని కూడా అంటే నమిలి మింగేసి ఆ నీళ్ళని తాగొచ్చు. ఒక గ్లాస్ వాటర్ మీకు ఎవ్రీడే మార్నింగ్ తాగాల్సి ఉంటుంది. సో అలా మీరు రెగ్యులర్గా కనుక ఎవ్రీడే మార్నింగ్ ఈ నీళ్ళని కనుక తీసుకున్నట్లయితే కంపల్సరీగా వెయిట్ అనేది మీకు రెడ్యూస్ అవుతుంది, మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. ఆబ్వియస్లీ మీకు ఎప్పుడైతే మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుందో కంపల్సరీగా మీకు వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యి మీకు వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది అనమాట. సో దానివల్ల మంచి హెల్త్ ఇష్యూస్ కూడా మీకు రాకుండా చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ మనకి
హెవీ వెయిట్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్ ఉన్నా కానీ మనకి తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంటే అసిడిటీ ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి మీకు చాలా బాగా ఇది వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ నీళ్ళని మీరు ఎవ్రీడే మార్నింగ్ తీసుకోవాలి. రాత్రంతా మీరు ఈ నీళ్ళల్లో ఈ సోంపుని నానబెట్టేసి మూత పెట్టి కవర్ చేసుకొని ఈ నీళ్ళని ఎవ్రీడే మార్నింగ్ తీసుకోవాలి. ఒకవేళ మీరు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ప్రిపేర్ చేసుకున్నారు, ఇంకా తర్వాత కూడా తాగదలుచుకుంటున్నారు అనుకుంటే మార్నింగ్ ఒక గ్లాస్ నీళ్ళని తాగిన తర్వాత డే మొత్తం కూడా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని మీరు ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకొని మీరు నీళ్ళు తాగాలనుకున్నప్పుడు ఆ నీళ్ళని తాగొచ్చు. ఇదేంటంటే డీటాక్స్ చేస్తుంది, మీ బాడీని డీటాక్స్ చేసి మీ టాక్సిన్స్, హార్మ్ఫుల్ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో మనకి వాటన్నిటిని బయటికి పంపిస్తుంది. కాబట్టి మన బాడీ అనేది చాలా బాగా డీటాక్స్ అవుతుంది. సో దానివల్ల మనకి వెయిట్ అనేది చాలా బాగా రెడ్యూస్ అవుతుంది అండ్ హెవీ వెయిట్ అనేది మనకి మేనేజ్ అవుతుంది. మనకి వెయిట్ లాస్ అవ్వడానికి వాటర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వడానికి కానీ లేదంటే మన బాడీలో ఒక హెల్దీనెస్ని ఉంచడానికి, హైడ్రేషన్ ఉంచడానికి, మన బాడీలో ఏదైనా మన స్కిన్ బాగుండాలన్నా కానీ, మన హెల్త్ బాగుండాలన్నా కానీ, మన హార్ట్ ఫంక్షనాలిటీ అన్నీ కూడా బాగుండాలి అంటే కనుక మనకి నీళ్ళు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా నీళ్ళు చాలా బాగా పనిచేస్తాయి. మనకి నార్మల్గా వాటర్ని ఎక్కువగా తీసుకున్నా కానీ మనకి హైడ్రేషన్ అవుతుంది, ఫ్లష్ అవుట్ అవుతుంది. అంతేకాకుండా మనం గోరువెచ్చని నీళ్ళు తీసుకోవచ్చు. లేదు అంటే గోరువెచ్చని నీటిలో మనం ఇలా లెమన్ హనీ చాలా మంది తీసుకుంటూ ఉంటారు, అలా తీసుకోవచ్చు. లేదంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా మనం డీటాక్స్ వాటర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, వెయిట్ లాస్ డ్రింక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఏ వెయిట్ రిటెన్షన్ కైనా, ఏ వెయిట్ లాస్కి అవ్వాలన్నా కానీ నీళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయన్నమాట. సో నీళ్ళు మనం ఏ విధంగా తీసుకున్నా కానీ మనకి కంపల్సరీ వెయిట్ లాస్ అనేది అవుతుంది. చాలాసార్లు మనకి కొన్ని డిసీజెస్ని క్యూర్ చేసుకోవడానికి కషాయాలాగా తీసుకున్నా కానీ, వెయిట్ లాస్ అవ్వడానికి మనం కషాయంగా తీసుకున్నా కానీ చాలా బాగా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మన బాడీ హెల్తీగా ఉంటుంది, ఫంక్షనాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఈరోజు వచ్చేసి మనం ఈ వెయిట్ లాస్ డ్రింక్లో యాడ్ చేస్తుంది. మనం నార్మల్గా వాటర్ తీసుకునే కంటే ఈ వాటర్లో మనం ఒక ఇంగ్రీడియంట్ అంటే మనం యాడ్ చేసేది ఏంటి అంటే సూపర్ యాక్టివ్గా మన వెయిట్ లాస్ని బూస్టప్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేసేది దాల్చిన చెక్క. సో మనం ఆ దాల్చిన చెక్కది పౌడర్ తీసుకోవాలి. నార్మల్గా మనకి సినమన్ పౌడర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. సో అలా మీరు తీసుకోవచ్చు. సో ఇందులో వాటర్ని ఫస్ట్ మనం గోరువెచ్చగా కాచుకోవాలి. గోరువెచ్చగా కాచుకున్న తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది చాలా ఎఫెక్టివ్ ఇంగ్రీడియంట్ మనకి వెయిట్ లాస్ అవ్వడానికి. దాల్చిన చెక్క పౌడర్ మనకి ఏంటి అంటే మన బాడీలో ఉన్న మెటబాలిజంని బూస్టప్ చేస్తుంది. అంతేకాకుండా మన డైజెషన్ని ప్రాపర్గా ఉంచుతుంది. అండ్ మన వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది. అంతేకాకుండా మనకి స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కానీ వాటిని కూడా ఫ్లష్ అవుట్ చేయడానికి చాలా బాగా ఈ దాల్చిన చెక్క అనేది హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనకి అసిడిటీ ఉన్నా కానీ, బ్లోటింగ్ ఉన్నా కానీ, స్టమక్ పెయిన్ ఉన్నా కానీ, లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటన్నిటిని కూడా మనకి క్యూర్ చేయడానికి ఈ దాల్చిన చెక్క చాలా బాగా పనిచేస్తుంది. సో వెయిట్ లాస్కి అయితే చాలా సూపర్ ఇంగ్రీడియంట్. మనకి నీళ్ళల్లో ఒక గోరువెచ్చని నీళ్ళలో మనం ఒక 1/2 టీ స్పూన్ కనుక మిక్స్ చేసి తీసుకుంటే మనకి వెయిట్ లాస్ అనేది చాలా బాగా అవుతుంది. దీని అంతటితో పాటు మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఎనర్జీ ఉంటుంది. అండ్ మన బాడీలో ఒకసారి ఇలా దాల్చిన చెక్క వాటర్ మనం తీసుకున్నాము అంటే బ్రేక్ఫాస్ట్ కూడా మనకి ఈ వాటర్ అనేది పడగడుపున తీసుకోవాలి. సో దీని తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు కూడా మనకి స్టమక్ అనేది ఫుల్గా ఉంచుతుంది. డే అంతా కూడా మనకి హెవీగా తినకుండా ఆపుతుంది, మనకి బ్లోటింగ్ నుంచి కాపాడుతుంది, అసిడిటీ లేకుండా, అల్సర్స్ రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అంతేకాకుండా మన హార్ట్ని కూడా హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మనకి స్టమక్ పెయిన్స్ ఉన్నా కానీ హెల్ప్ చేస్తుంది, వాటి నుంచి రిలీవ్ చేయడానికి. అండ్ స్ట్రెస్ లెవెల్స్ని రిలీవ్ చేస్తుంది. అంతేకాకుండా స్ట్రెయిన్గా అనిపించినా కానీ, స్ట్రెస్డ్గా అనిపించినా కానీ మన మైండ్ని రిలాక్స్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఎవ్రీడే మార్నింగ్ మనం పరగడుపున కనుక ఈ దాల్చిన చెక్క పౌడర్ని ఇలా గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి తీసుకుంటే మనకి వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఈ నీళ్ళు మనం ఈ వెయిట్ లాస్ డ్రింక్ థైరాయిడ్ పేషెంట్స్ యూస్ చేయొచ్చు. అంతేకాకుండా డయాబెటిక్ పేషెంట్స్ కూడా రెగ్యులర్గా కనుక యూస్ చేసినట్లయితే వాళ్ళ వెయిట్ అనేది మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఎనర్జీ కూడా మనకి డే అంతా కూడా చాలా బాగుంటుంది. సో కంపల్సరీగా ఈ వెయిట్ లాస్ డ్రింక్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, ట్రై చేసి చూడండి.
దీనికోసం మనకు కావాలి గ్రీన్ టీ పౌడర్. నెక్స్ట్ మనకు కావాల్సింది సబ్జా గింజలు, బేసిల్ సీడ్స్. సెకండ్ వెయిట్ లాస్ డ్రింక్. దీనికోసం కూడా మనం వాటర్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ కానీ లేదంటే ఒక 3 to 4 గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకోవచ్చు. ఈ డ్రింక్ అనేది మనం డే అంతా తాగొచ్చు. ఎర్లీ మార్నింగ్ తాగేసి తర్వాత డే అంతా కూడా ఈ డ్రింక్ని కంటిన్యూ చేయొచ్చు. సో దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్కి ఎంత మెజర్మెంట్సో చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ఎన్ని గ్లాసెస్ ప్రిపేర్ చేసుకోవాలంటే అన్ని గ్లాసెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఏ గ్రీన్ టీ పౌడర్ అని తీసుకోవచ్చు, ప్యూర్ది, ఆర్గానిక్, లేదంటే గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. మనం ఏమీ దీంట్లో బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ తీసుకోవడానికి ఒక 3 to 4 అవర్స్ పాటు మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక 2 to 3 అవర్స్ పాటు వాటర్లో మింగిల్ అవ్వాలి. అంటే బెటర్ మీరు మార్నింగ్ లేచిన వెంటనే ఈ వాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు నార్మల్గా బ్రేక్ఫాస్ట్ అప్పుడు కానీ లేదంటే లంచ్ బిఫోర్ ఆరల్స్ ఈవినింగ్ ఆ టైంలో ఈ నీళ్ళని తీసుకోవచ్చు. సో ఇందులో గ్రీన్ టీని యాడ్ చేసుకున్న తర్వాత ఆ గ్రీన్ టీ అంతా కూడా మనకి వాటర్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు అలాగే ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇందులో సబ్జా గింజల్ని ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్కి మనం 1 to 2 టేబుల్ స్పూన్స్ ఈ సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలి. ఈ సబ్జా గింజలు మనకి ఏంటంటే కొంచెం ఇందులో మిక్స్ అవ్వడానికి టైం అవుతుంది కాబట్టి వాటర్లో లేదంటే ఒక మంచి జగ్లో మీరు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని వదిలేసేయాలి. ఒక 2 to 3 అవర్స్ బాగా మనకి ఈ గ్రీన్ టీ ఈ సబ్జా గింజలు అన్నీ కూడా మనకి ఇందులో మింగిల్ అయిన తర్వాత సో ఈ వాటర్ని తీసుకోవచ్చు. ఇది మనకి చాలా బాగా మనకి సమ్మర్లో చాలా మంచి వెయిట్ లాస్ డ్రింక్. ఎందుకంటే సబ్జా గింజలు అనేవి మనకి చాలా మంచి చల్లదనాన్ని ఇస్తాయి. అంతేకాకుండా మన బాడీలో ఉన్న వెయిట్ని కరిగించడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కట్ డౌన్ చేయడానికి, ఫ్యాట్ని కట్ డౌన్ చేయడానికి, అంతేకాకుండా మన హార్ట్ని హెల్తీగా ఉంచడానికి ఈ సబ్జా గింజలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో అందుకని ఈ రెండు కూడా మనం మిక్స్ చేసుకొని ఒక 2 to 3 అవర్స్ పాటు ఉంచుకున్న తర్వాత ఈ వాటర్ని ఒక డీటాక్స్ వాటర్ లాగా మనం తీసుకోవచ్చు. ఇలా కనుక ఈ ప్రొసీజర్ మీరు రెగ్యులర్గా కనుక ఫాలో అయినట్లయితే వెయిట్ లాస్ అనేది మీకు చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్స్ అనేది చూపిస్తాయి అన్నమాట. సో వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. గ్రీన్ టీ మీకు తెలుస్తుంది మనకి మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది, అంతేకాకుండా టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది, అంతేకాకుండా మనకి ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వకుండా మనకి గ్రీన్ టీ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఏదన్నా కూడా మనకి ఆ బ్యాడ్ టాక్సిన్స్ అన్నిటిని కూడా మనకి ఫ్లష్ చేయడానికి గ్రీన్ టీ హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇందులో మనం గ్రీన్ టీ ఇంకా ఈ సబ్జా గింజల్ని యాడ్ చేసి మంచి సమ్మర్ వెయిట్ లాస్ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని కనుక మీరు రెగ్యులర్గా తీసుకుంటే మీకు వెయిట్ లాస్లో బాగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.